మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ మొత్తం కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ భూసేకరణలో కొంతమంది అంటే మేము రోడ్డున పడితే మా పరిస్థితి ఏంటి అన్నట్లు కూడా కొంతమంది అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ వర్షన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి కొంతమంది ఉన్నారు. సో నమస్తే అమ్మ. నమస్తే అండి. సో చెప్పండి, మీకు నోటీసులు అనేది ఇవ్వటం జరిగిందా? నోటీసులు కాదండి, నోటిఫికేషన్ వచ్చింది. పేపర్లో నోటీసులు ఇవ్వలేదు ఇంకా. ఓకే, పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది కానీ గవర్నమెంట్ నుంచి ఏ అధికారి కానీ రాలేదు. వచ్చి ఏమి మా పరిస్థితులు చూసి ఏమీ రాలేదు గవర్నమెంట్ నుంచి. మరి ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు మామూలుగా. లేదండి, వెళ్ళాం మేము. వెళ్ళిపోండి అని నోటీసులు రాలేదు ఇంకా. ఊరికే పేపర్ నోటిఫికేషన్. పేపర్ నోటిఫికేషన్ ఇంతకుముందు ఇప్పుడు హైడ్రా మనం చూసుకుంటే ఇట్లానే నోటిఫికేషన్ ఇచ్చి అంటే బిల్డింగ్ ని కూల్చేశారు కదా, సో బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు జోన్ లో కూడా లేదు, FTL లో కూడా లేదు. బఫర్ జోన్ లో ఉందని చెప్తున్నారు. లేదండి, బఫర్ జోన్ లో లేదు. అప్పుడు కట్టినప్పుడు మాది ఆ బఫర్ జోన్ లో మాది రాదు. సో ఏం చెప్తారు మరి ఇప్పుడైతే మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు? వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోమండి. ఇక్కడ నుంచి ఒక ఊరు లాగా ఉంటది, 450 మంది ఫ్యామిలీస్ ఉంటారు ఇక్కడ. అంత సడన్ గా వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్తామండి? సొంత ఇల్లులు ఉన్నాయి కదా ఇక్కడ. మేము 5 years అయిందండి. అంటే మళ్ళీ అంటే కొత్త హౌస్ చేసి ఇస్తామంటున్నారు కదా. కొత్త హౌస్ ఇచ్చినా మేము వెళ్ళామండి. అక్కడెక్కడో మూలకి ఇస్తే మేము అందరం దగ్గర, మేము జాబ్ చేస్తాము, మా బాబుకి దగ్గర, జాబ్స్ అన్నిటికీ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర. ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉంటారు ఇక్కడ. మేము ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్తాము జాబ్స్ కి. పిల్లల్ని కూడా ఈ అపార్ట్మెంట్ సేఫ్టీ వదిలేసి బయటికి వెళ్ళినా ఉంటారు వీళ్ళు ఇక్కడే. మేడం, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 2013లో తీసుకున్నామండి ఇక్కడ. 13 నుంచి ఇక్కడే ఉన్నాము, ఇదే ప్రాజెక్ట్, ఇక్కడే అపార్ట్మెంట్లో. ఓకే, ఇప్పుడు మరి వెళ్ళిపోండి అని చెప్తున్నారు కదా, సో ఏం చెప్తారు? అంటే వెళ్ళిపోండి అని చెప్పడం అంటే ఇప్పటి వరకు మీకు నోటీసులు అనేవి రాలేదని చెప్పి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారండి. అదేమని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మీ 10.5 ఎకరాలు 10.34 ఏదో ఉంది, అది తీసుకుంటున్నాము గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు ఒక ½ an hour బ్యాక్ చూసాను, ఒక మా గ్రూప్ లో వీడియో పెట్టారు. ఆర్డీఓ గారు ఇష్యూ చేశారు ఆ నోటీసు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమంటున్నారు, మీది బఫర్ జోన్ లో ఉంది, 50 meters లోపల మీద ఉంది, అందుకని చెప్పి మేము తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు అసలు. అది బఫర్ జోన్ లో ఉండి తీసుకుంటున్నారా, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారా, వాళ్ళని ముందు క్లారిఫై చేయమనండి. మమ్మల్ని నోటీస్ ఇచ్చేసి ఖాళీ చేసి వెళ్ళండి అంటే అది పద్ధత? మేము కొనుక్కునేప్పుడు 9 meters ఉంది, తర్వాత 30 meters అన్నారు. సరే, యాక్సెప్ట్ చేసాం. మాకు అది ఓకే, మేము కొనుక్కున్నాం. మాకు అప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, అప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు వద్దనేది వీళ్ళే కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ముందు నేను అడుగుతున్నాను, ముందు వాళ్ళని క్లారిటీ ఇవ్వమనండి. అది అప్పుడు మీకు తీసుకునేటప్పుడు అట్లా ఏమన్నా లేదు, మాకు 9 అసలు లేదు బఫర్ జోన్ అని. ఇవన్నీ అసలు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టిన ఈ వర్డ్స్ అసలు మేము ఇంతవరకు వినలేదు. అసలు ఆ మాటలే తెలియదు. బఫర్ జోన్ అని కానీ అసలు ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంట, ఏంటేంటో చెప్తున్నారు, ఏదో TDRలు అంట. ఇవన్నీ అసలు మేము వినలేదండి. మేము ఇంతవరకు మేము ఎడ్యుకేటెడ్, మేము వర్క్ చేసుకునే వాళ్ళమే, మేమేమి ఇళ్లలో కూర్చునే వాళ్ళం కాదు. మాకు తెలుసు రూల్స్ రెగ్యులేషన్స్. మేమేమి అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా. ఎవరో వస్తారండి, ఏదో డ్రీమ్ చేసుకుని నాకు అది కావాలి, మీ ఇల్లు నాకు నచ్చింది మీరు ఇచ్చేసే అంటే మీరు ఇచ్చేస్తారా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీ ఇల్లు నాకు నచ్చింది, నేను వచ్చి ఉంటాను, నాకు ఇచ్చేసి వెళ్తారా మీరు? అడగండి, అది మీ మీడియా ద్వారా మీరు అడగండి ఆయన్ని. అది ఎలా పాసిబుల్ అవుతుంది? మా ఓన్ ల్యాండ్ ఇది. నువ్వు రూల్స్ అని పెట్టినప్పుడు రూల్ ప్రకారం ఉండాలి. నువ్వు 9 meters అన్నావు, 9 meters లో ఉండు. తర్వాత 30 అన్నావు, 30 చేసుకో. ఇప్పుడు 50 అంటున్నావు, రేపు పొద్దున్న వచ్చి 100 అంటావు. ఎలా అవుతుంది? దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి కదా. ఇంతకు ముందు కూడా హైడ్రా అనేది వచ్చి అంటే బఫర్ జోన్ లో ఉండే వెంటనే నోటీసులు ఇచ్చి కూల్ చేయడం జరిగింది కదా అప్పటికప్పుడే. సో ఇది కూడా అట్లానే చేస్తే మరి ఏంటి మీకు? అలా ఎందుకు వస్తారండి? ఏం రైట్ ఉంది వాళ్ళకి రావడానికి? వాళ్ళ ముందు వాళ్ళ క్లారిటీ ఇచ్చుకోమనండి, వాళ్ళని క్లారిఫై చేసుకోమనండి. వాళ్ళని ఇది అసలు దేని కింద తీసుకుంటున్నారు? గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మాకు నోటీస్ ఇష్యూ చేశారు. ఇప్పుడు ఆర్డీఓ వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, బఫర్ జోను మీరు అందులో ఉన్నారు, 50 meters రేంజ్ లో ఉన్నాను అంటున్నారు. ముందు దానికి క్లారిటీ ఇవ్వమనండి. ఆయన ప్రెస్ మీట్ పెట్టమనండి. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మా మధు పార్క్ రిడ్జ్ వాళ్ళని ఏ విధంగా తీసుకుంటున్నాడో ఆయన ముందు చెప్పమనండి, తర్వాత మాట్లాడమనండి. ఏదైనా సరే మాటలు ఊరికే ఉన్నాయా ఏంటండి? మేము ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి కట్టుకుని చేసుకున్నాం. ఇది ఎవరన్నా మాకేమన్నా హెల్ప్ చేశారా? మేము TDS మేము కడుతున్నాము, ట్యాక్సులు కడుతున్నాము, అన్ని పే చేస్తున్నాము. మా ఓన్ ల్యాండ్ ఇది. వీళ్ళు వచ్చి ఇవాళ నాకు నచ్చింది అని చెప్పి నువ్వు ఇచ్చేసే ఎల్లు అని అంటే ఎలా వీలవుతుంది? మాట్లాడటానికి కూడా కాస్త సిగ్గుండాలి మనిషి జన్మెత్తిన తర్వాత. నేను రేవంత్ రెడ్డిని ఇదే చెప్తున్నాను. అసలు
తను నిజంగా మనిషి అయితే ఇంత మనుషుల్ని ఇంత హింస పెట్టాడు. ఎంతమంది ఉన్నారు చూడండి, పెద్దవాళ్ళు ఎంత, పిల్లలు ఎంత ఎంత సఫర్ అవుతున్నారు. మేము వర్కింగ్ ఉమెన్స్ మేమెంత సఫర్ అవుతున్నాము. ఇల్లే చూసుకోము, ఈడికి పెట్టి ఈ హింస పడమా మేము. మేడం అంటే ఇప్పుడు పునర్నివాసం కల్పిస్తామంటున్నారు. మాకు అవసరం లేదండి, అసలు మాకు పునర్నివాసం అవసరం లేదు, మా గేట్ టచ్ చేయడానికి కూడా అవసరం లేదు. ఆడ ఏ రూల్స్ పెట్టుకుని వస్తాడో రమ్మనండి, ఏ రూల్స్ పెట్టుకుని వస్తాడో మా దగ్గరికి మమ్మల్ని ఖాళీ చేయించడానికి రమ్మనండి, మేము చూసుకుంటాము. అంత తెగేదాకా వస్తే మేము తెగించామండి. మా ఇల్లే పోతున్నప్పుడు ఇంకా మేమేంటి, మేము చూసేదేంటి? మాకు అవసరం లేదు. ఆయన ఎలా వస్తాడో రమ్మనండి, మేము చూసుకుంటాం. అంత స్ట్రాంగ్ గా మేము నిలబడతాం. మాకున్నది ఒక ఇల్లు, ఇంకంతకు మించి వేరే ఆస్తులు లేవు, ఏమీ లేవు. ఇంత కష్టపడి ఈఎంఐస్ కట్టుకుని మేము ఈ ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు అదే లేదు, అదే ఖాళీ చేసి మీకు రోడ్డు మీద పడేస్తాము అంటే సరే రమ్మనండి, మేము చూసుకుంటాం. ఆ రోడ్డు మీద దిగిన తర్వాత ఇంక నువ్వెవడో నేనవడు, అంతే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఒక్కసారి తెగిచ్చేవరకే, మిడిల్ క్లాస్ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారి తెగిచ్చేవరకే ఉంటది. ఆ ఒక్కసారి ఆ గట్టు దాటారు అంటే ఆపడం ఎవడ తరం కాదు. మీరు 2013లో తీసుకున్నాను నేను ఈ ఇల్లు. 13 నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఏం చెప్తారండి మామూలుగా? నేను అదే చెప్పాను కదండి, వాళ్ళు ముందు క్లారిటీ ఇవ్వమనండి. వాళ్ళు ముందు ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారా, మా ఏబీ బ్లాకుల్ని, లేదు అనుకుంటే బఫర్ జోన్ లో ఉందని తీసుకుంటున్నారా, అది ముందు క్లారిటీ ఇవ్వమనండి. ఆర్డీఓతో ప్రెస్ మీట్ పెట్టించమనండి. ప్రెస్ మీట్ పెట్టించి ఏ విధంగా తీసుకుంటున్నాడో క్లారిటీ ఇచ్చి అప్పుడు మాతో మాట్లాడమనండి. నమస్తే అండి. बोले बोले हम लोग को बोल रहे हैं कि खाली करो, खाली कैसे करेंगे? हम इतना साल से यहाँ रहते हैं। अच्छा, यहाँ बहुत साल से रहते हैं, 20 साल से तो हम प्रॉपर्टी टैक्स भरते हैं, इलेक्ट्रिक बिल देते हैं। ये तो प्राइवेट प्रॉपर्टी है, इसमें तो गवर्नमेंट का प्रॉपर्टी है नहीं। हम कैसे खाली करेंगे? हम तो, हमारा तो यही एक घर है। हमारे हस्बैंड 25 जनवरी को उनको डेथ हो गई। हमको सरकार कुछ देती नहीं है। हम तो घर ले लेंगे तो हम तो रोड पे चले जाएंगे। हमारे बच्चा लोग का क्या होगा? हम लोग कहाँ रहेंगे? हम लोग को ऐसे नहीं है कि भाई चलो रास्ता में बैठ के क्या भीख मांगेंगे? रास्ता में घर टूट जाएगा तो रास्ता में ही जाना पड़ेगा। पैसा कहाँ से लाएंगे? वो बीमार आदमी में, उसको कैंसर हुआ था तो उसमें कितना पैसा खर्चा हो गया कैंसर बीमारी में। सब पोला वाले जानते हैं, हमारे हस्बैंड गुजरे 25 जनवरी को। हाँ, तो फिर हम लोग घर बना के दे तुम बोल रहे हैं ना, फिर से घर बना के दे तुम बोल रहे हैं ना। नहीं, घर बना हमारा नहीं, हमारा जैसा घर है ऐसा बना जाए। 3 बेडरूम, किचन, बालकोनी, ऐसा ही हमको घर चाहिए कंप्लीटली, विथ फर्नीचर, तभी हम जाएंगे, नहीं तो हम जाएंगे नहीं। बना के दो कंप्लीटली, तभी हम जाएंगे। पहले घर लाओ, घर में रखो, फिर बाद में हमारा घर लो। क्या बोलते गवर्नमेंट को? हाँ, गवर्नमेंट को क्या बोलता है? गवर्नमेंट को बोलने से क्या होगा? गवर्नमेंट को तो क्या है, ये तो प्राइवेट हम लोग लैंड खरीदे। पहले आपको बोलना था कि भाई ये कि कोई नहीं खरीद सकता है, ये अनलीगली है, इसमें आप मत रहिए। पहले क्यों नहीं बोले? अभी आप बोलते हैं कि ये फलना है, ढिकना है, ये तो बिल्डर ऐसे बना दिया, फलाना बना दिया, ढिकना बना दिया बिल्डर को। जब बिल्डर को जब दिया था तब तो म्यूनसिपालिटी में क्या होगा ना, उसका डेवलपमेंट करना बोल रहे हैं। हैदराबाद को डेवलपमेंट, गवर्नमेंट का कितना जमीन है, वहां पर जाके गांधी जी का पुतला बनाओ, डेवलपमेंट करो। यहाँ पे सब आदमी को क्यों तंग करते हो? हम लोग मना नहीं करते, हम लोग खुश है, बहुत खुश है, अच्छा है, हमारी सरकार के लिए अच्छा है। तो इतनी सारी प्रॉपर्टी पड़ी है, तो वहां जाके बताओ, इतने सारे 500 लोग घर तोड़ देंगे तो कहाँ जाएंगे बेचारे लोग? कोई का बुढ़ा आदमी है, कोई बीमार आदमी, उसको लेके कहाँ जाएंगे? इसलिए हमको लोग को कुछ भी कर दो, जान से मार दो, लेकिन हम लोग अपना घर नहीं छोड़ेंगे। నమస్తే అండి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి? మాకు 20 ఏళ్ళు అయిపోయాయి సార్. 20 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయాయి ఈడ ఉండి. మళ్ళీ మాకు ఇట్లా ఏడ బతకాలి, మేము ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు గాంధీ గారి విగ్రహం ఇప్పుడు ఏమి గాంధీ గారి విగ్రహం ఈడ ఎందుకు కడతారు సార్? మస్తు స్థలాలు ఉన్నాయి కదా. మూసీ నది ప్రక్షాళన చేస్తారు. సో దానికి ఇప్పుడు ఇది బఫర్ జోన్. అదే సార్, ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాం ఈడ. ఇక సార్ వాళ్ళు కిందికి వస్తారు, వాళ్ళతో మాట్లాడండి, మీరు చెప్పనా మాట్లాడు. మేము అపార్ట్మెంట్ తయారప్పటి నుండి గునాది పడినప్పటి నుండి ఉన్నాం సార్ ఇక్కడ. ఇది ఇప్పుడు పో అంటే ఎక్కడ పోవాలా? మాకు కూడా అద్దెర్గం కావాలా మాకు. అది మన ఈ అపార్ట్మెంట్ పెరిగినప్పటి నుండి ఉన్నాం, ఉన్నప్పటి నుండి ఉన్నాం, ఇప్పుడు కాదు. మరి డెవలప్మెంట్ కూడా చేయాలంటున్నారు కదా, ఈ డెవలప్మెంట్ ఏం చేస్తారు సార్?
మాకు ఏం మాకు సవలత ఏముంది, ఎక్కడ పోవాలి మేము, మా బతుకు దేరేముంది, ఏందన్నా మాకు ఇంత ఇసం పోసి చంపేసేయండి, మళ్ళా ఇంత అది, ఇసం పోసి మాకు ఇంత ఇసం పోసి చంపేస్తే పోయండి ఇంత నీళ్ళు కలిపి. వెళ్ళిపోతాం మళ్ళా ఇట్లా ఈ- చేస్తే సతాంస్తే ఇట్లా సార్ మేము. ఏమిట్లా ఏమన్నా మందు పోసి చంపితే మేము పోతాం, మా పిల్లలుగా చూడకుండా ఏం చూడకుండా. ఆధారికి లేదు మాకు ఎక్కడ, మాకు ఆధారికి ఇదే ఆధారిగా ఉంది. పొద్దుగాల మేము వస్తాం సార్. పొద్దుగాల చేస్తాం, మేము 700, చేసుకొని 800 మేము వస్తాయి, వెళ్ళిపోతాం. 600 వస్తాయి, అవి చేస్తాం సార్. ఎక్కువ అవి రావు ఈడ. మీరమ్మా, ఆ. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మేము అందరం అప్పటి నుంచే ఉంటాము. ఉండాలని ఏం లేదు కానీ విగ్రహం కడతారంటే ఎంతమంది ఎక్కడ పోతారు అందరు మళ్ళా అందరు అయితే కొనుక్కొనే ఉన్నారు. పోండి పోండి అంటే అందరు ఎట్లా పోతారు? అందరు బయటకి వచ్చిన రైడ్కి అందరు కాపాత అవుతుంది ఇక్కడ. ఏం చెప్తారు గవర్నమెంట్? ఏం చెప్తాం? ఇదే ఇది చెప్తాం, మాకు సాయం చేయమని చెప్తాం సాయం సార్. చేయమని చెప్తాం. మేము ఏం రోజు చెప్తాం? ఏడ బతుకుతాం, పొద్దుగాల వస్తాం, 6-7 గంటలకు బంద్ చేసి పోతాం సార్. పురాణా పుల్కెళ్ళి ఇంత వస్తాం మేము. పాత ఇసుపెట్టి పోండి పోండి అంటే ఎట్లా పోతారు?